ఇక ప్రధాని మోదీ వ్యాఖ్యలతో బంగారం వ్యాపారుల్లో టెన్షన్ మొదలైంది. దీంతో ఇవాళ పీఎంఓతో జ్యువెలరీ అసోసియేషన్ భేటీ కాబోతుంది. ఏడాది పాటు బంగారం కొనుగోళ్లకు దూరంగా ఉండాలని ప్రధాని మోదీ సూచించడంతో జ్యువెలరీ రంగంలో ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రధాని వ్యాఖ్యల ప్రభావం బంగారం విక్రయాలపై పడింది. స్టాక్ మార్కెట్లో టైటాన్, కళ్యాణ్ జ్యువెలర్స్ వంటి కంపెనీ షేర్లు కుప్పకూలాయి. దీంతో జ్యువెలరీ అసోసియేషన్ ప్రతినిధులు ప్రధానమంత్రి కార్యాలయం అధికారులతో సమావేశం కావడానికి అనుమతి కోరారు. ఇవాళ జ్యువెలరీ అసోసియేషన్తో సమావేశానికి పీఎంఓ అధికారులు అనుమతి ఇచ్చారు. ఈ భేటీలో ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్తో పాటు ప్రముఖ జ్యువెలరీ అసోసియేషన్ల ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉంది. ప్రధాని చేసిన విజ్ఞప్తి వల్ల పెళ్లిళ్ల సీజన్లో వ్యాపారం దెబ్బతినకుండా ఉండే విధంగా పరిశ్రమకు భరోసా ఇచ్చే ప్రకటన చేయాలని వారు కోరే ఛాన్స్ కనిపిస్తోంది. ప్రజల దగ్గర ఉన్న బంగారాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేసేలా ప్రోత్సహించడానికి మరిన్ని రాయితీలు, సరళమైన నిబంధనలను అసోసియేషన్ ప్రతిపాదించే అవకాశం ఉంది. బంగారంపై దిగుమతి సుంకం ఎక్కువగా ఉంటే స్మగ్లింగ్ పెరుగుతుందని, దానివల్ల ప్రభుత్వ ఆదాయానికి కూడా గండిపడుతుందని వారు పీఎంఓ అధికారుల దృష్టికి తీసుకెళ్లబోతున్నారు. డిజిటల్ బంగారం లావాదేవీలను ప్రోత్సహించడం, వాటిపై పన్ను మినహాయింపుల గురించి కూడా ఈ భేటీలో చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక బ్యాంకుల ద్వారా బంగారం దిగుమతులపై ఐజీఎస్టీ, ఇతర టెక్నికల్ ఇష్యూస్ను పీఎంఓ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోరే ఛాన్స్ కనిపిస్తుంది. ఇక మరోవైపు గోల్డ్ దిగుమతులను తగ్గించేందుకు కేంద్రం త్వరలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంచనాలున్నాయి. త్వరలో గోల్డ్పై దిగుమతి సుంకం పెంచేందుకు సిద్ధమవుతుందని ఇండస్ట్రీ అంచనా వేస్తోంది. రాబోయే రోజుల్లో గోల్డ్ ఇంపోర్ట్స్ పై కేంద్రం కొత్త గైడ్ లైన్స్ ను విడుదల చేసే అవకాశం ఉంది. దీనివల్ల తమ వ్యాపారం 10 నుంచి 12% తగ్గే అవకాశం ఉందని జ్యువెలరీ అసోసియేషన్ల ప్రతినిధులు భావిస్తున్నారు. తమ వ్యాపారం దెబ్బతినకుండా పరిశ్రమలకు భరోసా ఇచ్చే విధంగా ప్రధాని ప్రకటన చేయాలని వారు కోరే అవకాశం ఉంది.